ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రసవత్తర ఘట్టం రోజు రోజుకు రంగులు మారుతూ ప్రజలకు వింత వినోదాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి వ్యవహరిస్తున్న తీరు, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు, అధికార పక్షాన్ని ఓడగొడతామన్న ప్రగల్భాలతో ముందుకు పోయి బోర్ల పడ్డదా, భంగపడ్డదా, ఇప్పటికిప్పుడే ఎన్నికలకు ముందే ఇంతగా ప్రజల మనోభావాల్ని గెలుచుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసంతృప్తులు కానీ, అసమ్మతి సెగలు కానీ, మిగతావన్నీ ఎక్కడికెక్కడ సమసిపోయేలా చేసి ఏవైనా తనకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా బయటికి వెళ్ళిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళకి వీడ్కోలు పలికి పార్టీలోకి సహృదయంతో వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి దాదాపుగా 6-7 నెలల క్రితమే శ్రీకారం చుట్టారు. తత్ఫలితంగా రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఆ రోజున 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. కానీ అధికార పక్షానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగి పోరాడాలనుకున్నటువంటి ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం నాయకత్వంలో పనిచేయడానికి అర్రులు చాచినటువంటి జనసేన, బీజేపీ ప్రజల నాడిని పసిగట్టలేదు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఏంటి, వీటితో పని లేకుండా భ్రమంలో బతుకుతూ కేవలం తమకేదో గొప్ప విలువిస్తున్నారు ప్రజలు, తామేదో గెలిచిపోతామన్న భ్రమకి లోనై పొత్తులు, ఎత్తులు, సీట్ల పంపిణీ తదితర అంశాలలో తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది అసంతృప్తులు, ముఖ్యంగా టీడీపీ నుంచి, అలాగే జనసేన నుంచి, వీరందరూ కాకుండా కొంతమంది రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు వైసీపీలో చేరటం అనూహ్య పరిణామంగానే చెప్పుకోవాలి. ఉదాహరణకి కాపు సంక్షేమ సమితికి సంబంధించిన హరిరాఘవ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోయారు. ఇవాళ కాపుసేన అధినేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరారు బేషరతుగా. వాళ్లే కాదు, చాలామంది కాపు నాయకులు బేషరతుగా వైసీపీలోకి తమ రంగప్రవేశం చేసిన తర్వాత పార్టీ లేదా అధినేత ఆజ్ఞానుసారం పోటీ ఉంటుంది, లేకపోతే కార్యకర్తలుగా పనిచేస్తామని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉందా? చాలామంది, అనేక మంది టీడీపీ నాయకులు టికెట్లు రాని వాళ్ళు అధినేత ఇంటిపైకి దండెత్తి వచ్చినటువంటి పరిస్థితి గత వారం రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా మహిళా నేతలు కూడా, ఇవాళ పంతల రాజేశ్వర్ కానీ, పీట్ల సుజాత కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కనీసం అధినేతని కలిసి తమ గోడు వినిపించుకుందామన్నా చంద్రబాబు వారికి అవకాశం ఇవ్వలేదు. బోడే ప్రసాద్ వీరందరినీ కూడా దూరం పెట్టిన పరిస్థితి. అయితే మరోపక్క వారికి గత్యంతరం లేని స్థితిలో, మరో ఆల్టర్నేటివ్ లేనటువంటి, ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కనపడుతున్న ఏకైక ప్రత్యామ్నాయం తమకు రాజకీయంగా అంతో ఇంతో గౌరవం దక్కగలదన్న భావన కలిగినటువంటి ప్రత్యామ్నాయం వైసీపీ ఒకటి. ఉదాహరణకి గంటా శ్రీనివాసరావు లాంటి వాడు కూడా
తాము కోరుకున్న చోట తాము అడిగిన చోట టికెట్ ఇవ్వకుండా ఏదో భీమిలిలో అడిగితే మీరు చీపురుపల్లిలో పోటీ చేయండి, లేకపోతే ఇంకో చోట అడిగితే ఇంకో చోట చేయండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు విధి లేక వైసీపీ వైపు చూస్తున్నారా? నిజమే, ఆయన ఒక్కడే కాదు, మీ పిఠాపురంలో వర్మ పరిస్థితి కూడా అంతే. వర్మ కూడా ఇండివిజువల్గా అయినా పోటీ చేయాలి, లేదా వైసీపీలో అయినా చేరాలి. ఇలాంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, ఏ రకమైన విపరిణామాలకు కారణమవుతాయి? ముఖ్యంగా వైసీపీ కోరుకోకపోయినా, వైసీపీ ఎదుటి పక్షాన్ని దెబ్బతీయాలని భావించకపోయినా, తన పని తాను చేసుకుంటూ పోయినా, తమలో తాము కలహించుకొని విడిపోయి ముక్క చెక్కలై ఒక్కొక్కరుగా వైసీపీలోకి వచ్చి చేరడం వల్ల కీలకమైనటువంటి నాయకులు, దాదాపు 3-4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ వైసీపీకి వచ్చేశారు. ఫలితంగా జరిగేదేంటి? వైసీపీ మరింత బలపడమే కానీ ఎక్కడ కూడా ప్రజాభిమానాన్ని కోల్పోతున్న దాఖలాలు కనబడలేదు. ఒకవేళ అదే నిజమైతే, ప్రజాభిమానం వైసీపీకి లేదు, తాము గెలవబోతున్నాం అని ఏదైతే కలలు కంటున్నారో, వారికి నిజంగా ప్రజాభిమానం ఉంటే, లేదా నాయకుల్లో శ్రేణుల్లో గట్టి పట్టే కనుక ఉంటే, ఇంత భారీగా వలసలు కొనసాగేవి కాదు. కీలకమైనటువంటి నాయకులు వైసీపీకి వచ్చేవారు కాదు. వైసీపీ నుంచి పోలేదా, టీడీపీ కంటే పోయినారు. వారందరి చరిష్మా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమపైనే ఆధారపడదు తప్ప వ్యక్తిగత చరిష్మా కాదని స్పష్టంగా చెప్పచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో ఏ అనామకుడిని నిల్చోబెట్టినా ప్రజలు గెలిపించే పరిస్థితి. అందువల్ల వాళ్ళంతా గెలిచుండొచ్చు. వాళ్ళలో కొంతమంది టీడీపీ పంచనో లేకపోతే జనసేన పంచకో చేరుండొచ్చు. ఉదాహరణకి 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీని వదిలి అమ్ముడుపోయి టీడీపీకి జై కొట్టిన తర్వాత వారందరిలో ఒక్కరైనా గెలిచారా? 2019లో ఎన్నికల్లో ఎంతమంది గెలిచారు? సో ఇప్పుడు కూడా అంతే, వైసీపీ నుంచి టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంటుందని స్పష్టంగా చెప్పచ్చు. ఉదాహరణకి కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలను పసిగట్టడంలో టీడీపీ కానీ జనసేన కానీ పూర్తిగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు. ఆయన రేపేం చేయబోతున్నారు, ఏ రకమైన ఎత్తుగడతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, దాన్ని ఎదుర్కోవడం ఎట్లా, ఈ రకమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడల విషయంలో ఇప్పుడు ప్రతిపక్షం డీలా పడిందా, కొంత వెనక్కు తగ్గిందా అర్థం కానటువంటి స్థితి. అంతేకాకుండా తెలుగుదేశం అధినేత కానీ జనసేన అధినేత కానీ మాట్లాడుతున్న తీరు, ఇస్తున్న హామీల్లో డొల్లతనం స్పష్టంగా కనపడుతోందా ప్రజలకి? అవుననే చెప్పాలి. వారు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చినా 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఈ 3 పార్టీల ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో బేరీజ్ వేసుకుంటున్నారు. ఇప్పుడేం చేయగలుగుతుంది, అప్పుడేం చేసింది. అందువల్ల ప్రజల్ని అంత తేలిగ్గా గుడ్డిగా అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా రాజకీయ పక్షాల ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈసారి బీజేపీ కానీ జనసేన కానీ రంగంలో ఉన్నట్టుగా కనబడుతుంది. అంతకు మించి వేరే ప్రాతిపదిక ఏమీ కనపడదు. టీడీపీ ఒంటరిగా వెళ్ళలేని స్థితిలో ఈ 2 పక్షాలను కూడా కలుపుకొని పోవడం మినహా వేరే గత్యంతరం లేదు. అందువల్ల వీరిని బుజ్జగించి బతిమాలి బామాలి వీరితోనే తన ప్రయాణం సాగించాలని
టీడీపీ ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు ప్రయాణం కొనసాగిస్తుంది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకున్న స్థితిలో ప్రజల అభిప్రాయాలు మనోభావాలకు అనుగుణంగా ఈ పార్టీలు కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే కొన్ని సీట్లైనా దక్కేటువంటి అవకాశం ఉంది. అది లేనప్పుడు చాలా పెద్ద గండి పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 2019లో 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఈసారి అవి కూడా దక్కించుకోగలుగుతుందా లేదా అనేటువంటి అనుమానం రాజకీయ విశ్లేషకులకు కలుగుతుంది. ఎందుకంటే ప్రజల నాడిని చూస్తే అర్థమైపోతుంది, ప్రజాభిప్రాయం ఏంటో తెలిసిపోతుంది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల్ని బ్రతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక రకాల పథకాల పేరుతో ప్రజలకి సొమ్ము అందించడం వల్ల, అది రొటీన్ కావటం వల్ల, జీఎస్టీ పెరగడం వల్ల, ప్రభుత్వ ఆదాయం సమకూరడం వల్ల ఊహించని విధంగా ప్రభుత్వ మనుగడలో ఎక్కడ ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ అదే జరిగి ఉండకపోతే చాలా సమస్యలు వచ్చాయి. కొన్ని దేశాలే నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. అయితే వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా ఇబ్బడి ముబ్బడిగా రాబడి లేకపోవడం వల్ల కొంత అప్పులు తీసుకొని ఉండొచ్చు, దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తుండొచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందే అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం 100 కోట్లు మాత్రమే ఖజానాలో మిగిల్చి దాదాపు 3.5 లక్షల కోట్ల అప్పుని వచ్చే ప్రభుత్వం పైన నెట్టిపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకురాకుండా ఖజానా బాగుంది, పనులు సక్రమంగా జరుగుతున్నాయి, దాదాపు 90% మందికి ప్రజానీకానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి పనులకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, వ్యాపార సంస్థలు వస్తున్నాయి, హార్బర్స్ వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి, మేజర్ హార్బర్స్ వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజానీకం స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా కనబడుతుంది. ఎవరైనా చాలా తేలిగ్గా చెప్పచ్చు. ఇందులో పెద్ద గణాంకాలు అక్కర్లేదు, విశ్లేషణలు అక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, తన పాలన బాగుంది అనిపిస్తే, తన వల్ల లబ్ధి జరిగింది అని భావిస్తే అప్పుడు మాత్రమే ఓటేమని అడుగుతున్నారు. సో దీనివల్ల ఆయన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేకపోగా, ఆయన నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఢోకా లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అయితే మరొక తాజా విషయాన్ని మనం ప్రస్తావించాలి. ప్రతిపక్షం కూటమిలో జనసేన నాయకులు లేదా జనసేన అభ్యర్థుల విషయానికి వస్తున్నప్పుడు వీరిలో చాలామంది టీడీపీ నాయకులే ఉన్నారు అన్నది ఒక నిశ్చిత అభిప్రాయం. టీడీపీ నాయకులను జనసేనలో జొప్పించి పోటీకి నిలబెట్టారు అనేది ఒక అభిప్రాయం. అయితే బీజేపీ పరిస్థితి కూడా అంతే ఉంది. బీజేపీలో అభ్యర్థులుగా రాబోతున్న వారందరూ కూడా టీడీపీ కోవర్టులే. టీడీపీ కోసం, టీడీపీ వలన, టీడీపీ ద్వారా బతుకుతున్నటువంటి నాయకులే. వారందరూ బీజేపీ తరఫున గెలిచినా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారనేది సుస్పష్టం. అయితే మనం ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాం, రాష్ట్రంలో బీజేపీ రెండుగా చీలింది అని.
నేనైతే అనేక సందర్భాల్లో బీజేపీ 3గా చీలిందని కూడా చెప్పాను. దానికి తార్కాణాలు ఏంటో కూడా వివరించాను. కొన్ని 2 అనుకుందాం. ఒకటి అధికార పార్టీకి వ్యతిరేకం, మరొకటి అనుకూలం. ఈ 2 గ్రూపులు బీజేపీలో తీవ్రంగా పనిచేస్తున్నాయి. అందువలనే అభ్యర్థులని ఇమ్మీడియట్గా ప్రకటించలేకపోవటం, ఉన్న ఆసుపత్రుల్లో కూడా సరైనటువంటి స్టాఫ్ లేకపోవడం వల్ల, నియామకాలు జరగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం. నిజానికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాఠశాల విద్యారంగంలో, వైద్య రంగంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు అంతో ఇంతో సంతృప్తి చెందుతున్నారు. కానీ అంతకుముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అందువల్ల ఏ రకంగా చూసినా విద్య, వైద్యం లేదా అభివృద్ధి లేదా ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు 3 పూటల తిండి తినే అవకాశం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగం. వీటన్నిటి ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయి. రేపు ఎన్నికలు ప్రతిఫలిస్తాయి, మరి తప్పకుండా ప్రతిఫలిస్తాయి. చూడాలి ఏం జరగబోతుందో, ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.